హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి పెద్ద రొయ్యలతో కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను 1/2 కేజీ పెద్ద రొయ్యలు తీసుకొని శుభ్రంగా చేసి కడిగి పెట్టి పక్కన ఉంచాను. అలాగే గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 టమాటాలు, 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టి ఉంచాలి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కూరకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసి అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇలా చక్కగా కలుపుతూ వేయించుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి బ్రౌన్ కలర్ అనేది రావాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టిన రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి కలుపుతూ ఇలా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా వేగిన దాంట్లో పసుపు వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత తీసి 2 నిమిషాల తర్వాత కలిపితే మనకి చూసారు కదా వాటర్ అనేది ఎలా రిలీజ్ అయ్యాయో. ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు వేపుకోవాలండి, దగ్గరగా అయ్యేంత వరకు. ఇలా అయితే మనకి స్మెల్ అనేది ఉండదు రొయ్యలు. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసి అలాగే తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత
ఇలా అడుగు పట్టుకున్న వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఒక కప్పు వాటర్ వేసి ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది దగ్గర పడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే, పెద్ద రొయ్యలతో కర్రీ. చూసారు కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పెద్ద రొయ్యలతో కర్రీ. ఓకే అండి, బాయ్.